అమ్మ ప్రత్యేకించి స్త్రీల గురించి కూడా 2 మాటలు చెప్పి ముగిస్తాను. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఉత్తమ ఇల్లాలు ఎవరు? బెస్ట్ లేడీ, స్టార్ లేడీ అంటే సీరియల్స్లో అవుతారు వాళ్ళు కాదు. ఏది మొత్తం ఆయన పిచ్చి డ్రెస్సులు వేసుకుని మ్యాచింగ్లు పిచ్చి వాళ్ళు కాదు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్ చదువుతుందో, ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఒకవేళ ఆ ఇంటికి దీపంగా ఉంటే ఆ ఇల్లు ప్రకాశమానంగా వెలుగుతుంది. కానీ ఒకవేళ ఇల్లాలే అగ్నికణం అయితే ఇల్లు కాలి బూడిదైపోతుంది. ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్ చదువుతుందో ఆ ఇంట్లో పుట్టిన పిల్లలు కూడా అల్హమ్దులిల్లాహ్ నమాజ్ చదువుతారు. ఏ స్త్రీ అయితే సీరియల్లో ముఖం పెట్టిందో, ఏ స్త్రీ అయితే ఫోన్లో ముఖం పెట్టిందో, ఏ స్త్రీ అయితే పనికి మాలినటువంటి వ్యవహారంలో ఉందో ఆ పిల్లలు కూడా అలానే తయారవుతారు. తల్లి వడే మొదటి బడి అన్నారు. నువ్వు ఖచ్చితంగా ఉంటే ఆ ఇల్లు స్వర్గధామం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెప్పారు, ఉత్తమ ఇల్లాలు మంచి భార్యను దీన్దారురాలు చేసుకోండి. కానీ నువ్వేం చేస్తున్నావు భయ్? బడే కందన్ సేవనాము. ఎందుకంటే తేడా వస్తే తంటానికి చాలామంది వస్తారుగా, అత్త కూడా బాగుంటుందని. అంతే కదా, బడే కాన్సెన్స్ చేసుకుంటే రేపు తేడా పడింది అనుకో ఎక్కువ మంది వస్తారుగా. बहुत खूबसूरत గోరి ఇది గోరి అండ్ గోరి వనకతే అంత దీర్ఘం తీసిపోతే మనకి తెల్లగా ఉండాలంట. दूसरा पैसा भी होना कहते मामूल से 5 लाख 10 लाख नहीं, कम से कम 20 के ऊपर नहीं तो रिश्ता बताओ అంటాడు. నిన్ను కొనుక్కున్న తర్వాత మీ నాన్నకి సేవ చేసిద్దా? ఏమైనా మీ ఇప్పుడు అన్ని డబ్బులు పెట్టి కొందనుకో నిన్ను సేవ చేసిద్దా? మీ అమ్మ నాన్నకి సేవ చేసిద్దా? కాబట్టి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, డబ్బులకి ప్రాధాన్యత ఇవ్వబాక, డబ్బులకి ప్రాధాన్యత ఇవ్వబాక, అందానికి ప్రాధాన్యత ఇవ్వబాక, కాందానికి ప్రాధాన్యత ఇవ్వబాక. లోకం అలానే చేస్తుంది. కానీ నువ్వు దీనికి ప్రాధాన్యత ఇయ్యి. అమ్మాయి నమాజ్ చదువుతుందా లేదా, అమ్మాయి పరదాలో ఉంటుందా లేదా, అమ్మాయి తల్లిదండ్రులకి విధేయత చూపుతుందా లేదా, అమ్మాయికి ఖురాన్ చదవడం వచ్చా లేదా. ఎందుకంటే అలాంటి పిల్లల్ని తెచ్చుకుంటే నీ నసల్, నీ వారసులు అల్హమ్దులిల్లాహ్ స్వర్గానికి అర్హులైతారు. నువ్వు ప్రపంచానికి ప్రాధాన్యత ఇస్తే నీ పిల్లలు కూడా ప్రపంచంలో పరాభం పాలవుతారు. ఏం మిగలదు. వచ్చిన కాడి నుంచి తగులే సాఫ్ట్వేర్ అని చేసుకున్నారు. పెళ్ళైన 3 రోజే భయ్ ఈయన దేకి కదా, ఈయన వాడు వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూశాడు. చూసిన తర్వాత నక్కో జేవో బచ్చే ముझे నక్కో ముझे కైసా भी कितना ही तो परवाने भी मुझे तलाक दिलाओ అంటాడు. ఎందుకు? లోకానికి డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారు. డబ్బుకి అందానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. దీనికి ఈరోజు కొంతమంది నిజంగా ఆలిం చదివామని చెప్పేసి అంటున్నారు, భయ్ హమారా బచ్చి ఖురాన్ పడాను. వామ్మో ఈమె ఎంత చదివిద్దాం అనుకుంటు వచ్చిన కాడి నుంచి ఫోన్లో ముఖం పెడితే పొద్దున మళ్ళీ పొనుకున్న దాకా ఫోనే పాపం. ఏది ఆలిం పడిచి బచ్చి ఖురాన్ పడే బచ్చి, అరే ఎక్కడ చదివి తెలియదు పాపం. ఏంది ఆమెకు వచ్చిందంటే ఎప్పుడో చిన్నప్పుడు ఆఫీస్ ఆపుకనే బయటకో నాసిరా సిగ్లే కతే సూ చదివిద్దావా. ఈడేం చెప్తాడు పెళ్ళేటప్పుడు, భయ్ हमारा बच्ची को कुरान सिखाया में, हमारा बच्ची कुरान पढ़ी అమ్మో हमारा खानदान में एक औरत वैसा औरत बच्ची आते हैं कुरान पढ़ते అని చెప్పి తర్వాత ఏముండదు. కారణం ఏంటంటే మనం అర్థం లేకుండా చేసుకోవడం అలవాటు అయిపోయింది. కాబట్టి జ్ఞానంతో ఆచరించడం కొంచెం టైం పట్టింది. మంచి సంబంధం చూడండి. పిల్లలకి దీన్దార్ చేయండి, పిల్లల్ని దీన్దార్ చేయండి. మీ పిల్లలకి అదే విధంగా, అంతేగాని కట్నాలు డబ్బులకి ఆశకి అందాలకి లోబడవద్దు. తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ స్త్రీ అయితే ఉపవాసం ఉంటుందో రంజాన్లో, ఆ హదీసులో కొంచెం ఫమన్ కాన మరీదన్ వలా సఫరిన్ ఫఇద్దతు మిన్ అయ్యామిన్ ఉఖరా, ఇందులో 2 విషయాలు చెప్పారు. అల్లాహ్ తాలా ఉపవాసాలు వద్దు అని చెప్పేది 2 చెప్పారు. ఒకటి రోగిష్టోళ్ళు ఉపవాసం ఉండే పని లేదు. రోగిష్ఠుడు ఫమన్ కాన మరీదన్ అవల సఫరింగ్, ప్రయాణంలో ఉండే వాళ్ళు కూడా ఉపవాసం ఉండే అవసరం లేదు. అంటే రోగిష్ఠుడు అంటే భయ్ ముझे కమర్ మే దర్ద్ హై, భయ్ ముझे थोड़ा బీపీ హై, ఏ చోటా చోటా నే హై. ఒక నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ వ్యక్తి ఒకవేళ డాక్టర్ గారు చెప్పారు, అబ్బాయి నువ్వు ఉపవాసం ఉంటే కనుక రోగం పెరిగితే చచ్చిపోతావు, అది రోగం అంటే. మా గురువు గారికి 20 సంవత్సరాల క్రితం షుగర్ వచ్చింది. ఆయన కనుక ఒక్క ఉపవాసం కూడా విడిచిపెట్టలేదు. బైపాస్ ఎంచుకున్నాడు. ఆ సంవత్సరం కూడా అల్హమ్దులిల్లాహ్ విడిచిపెట్ల. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి సమాధి బాధ నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి ఉన్నతమైనటువంటి జన్నతుల్ ఫిర్దౌస్ని ప్రసాదించుగాక. అంటే దీన్ని బట్టి చిన్న చిన్న విషయాలకి మై ధూప్ మే కామ్ కర్తా హూ నై చలేగా, అది ఎడారి డూప్ ఎలా ఉంటుంది?
లేకపోతే నేను మై టాపీ మేస్త్రి హూ, మై రోజా నై రఖ్ సక్తా హూ, కుదరదు. నబీ కరీం చెప్పారు, ఎవరైతే అకారణంగా ఒక్క ఉపవాసాన్ని విడిచిపెడితే నువ్వు చచ్చిపోయిందాక ప్రతిరోజు జీవితం మొత్తం ఉపవాసం ఉన్న రంజాన్లో ఒక్క ఉపవాసానికి సమానం కాదు, ఒక్క ఉపవాసానికి సమానం కాదు. కాబట్టి ఏ స్త్రీ అయితే 30 రోజులు, ఒకవేళ వాళ్ళు బాలింతరాలు అయ్యి ఉంటే, ఒకవేళ గర్భిణీ స్త్రీ అయ్యి ఉంటే, విత్ డాక్టర్ సూచన మేరకు అమ్మాయి ఇప్పుడు ఉండడమే మంచిది అంటే వాళ్ళకి మినహాయింపు హదీసులు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ప్రయాణంలో ఉన్నావు, ఇఫ్తార్ చేసుకోవడానికి కుదరదు, సారీ చేయడానికి కుదరలేదు, ఇబ్బందులు ఉన్నాయి, ప్రయాణికుడికి రోగగ్రస్తుడికి మినహాయింపు ఉంది. వాళ్ళదీన యుతీకునహు ఫిదియతున్ తాము, ఒకవేళ ఉండలేదు 60 మందికి భోజనం పెట్టో, ఫమన్ తతవ్వా ఖైరా ఫహువ ఖైరన్ లహు, ఒకవేళ ఎక్కువ మందికి పెట్టే స్తోమత ఉంది పెట్టో, కానీ బడాయి కోసం కాదు. పేదవాళ్ళని చూడు, ఆకలి తప్పికలతో ఎదురు చూసే వాళ్ళని చూడు, ఏ ఇల్లు గడవడం లేదో వాళ్ళకి చూడు. భయ్ మై ఇఫ్తార్ ఖిలాతో హే అని ఊరు మొత్తానికి నేను 10 మందిలో ఉండాను, బడాయి కోసం పెడితే పాపం తప్పితే నీకు పుణ్యం అది గుర్తుపెట్టుకో. ఏ ఇల్లు చూడు, ఏ ఇంట్లో పురుషుడు లేడో, ఏ స్త్రీ అయితే పిల్లలకి ఫీజులు కట్టలకి ఇబ్బంది పడుతుందో, రోగాలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి రేషన్ ఇప్పించు. అల్హమ్దులిల్లాహ్. రేపు వచ్చేటువంటి రంజాన్కి ఆ పేద ఇంటి పిల్లల కోసం మనం ఉన్నాం భయ్. ఈరోజు మన పిల్లలకి క్యా హోనా, టీ షర్ట్ హోనా, జీన్స్ ప్యాంట్ హోనా సోస్తే హే, ఎక్ ప్లానింగ్ హే హమారా. కానీ ఆ తండ్రి లేని బిడ్డకి ప్లాన్ చేసేవాళ్ళు లేడు. ఆ ఇంటిని చూసి, ఆ ఇంటి కోసం, ఆ తండ్రి లేని అనాథ బిడ్డ కోసం, ఆ వృద్ధుల కోసం ఏదైనా కొంచెం చెయ్యి, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. అంతేగాని భయ్ మై 10,000 దియ్యం 10 బార్ బోలు అంటాడు మైక్ మే. ఏది ఈ మసీదులో అంట, ఈ మసీదుకి డబ్బులు ఇచ్చి ఉంటాడు 10 ఏళ్ళు, వాడు సుమారు ఒక 10 లక్షల దాకా జకాత్ తీయాలి. 10 ఏళ్ళు ఇచ్చి భయ్ మై మసీదుకు రంజాన్ మీద సందా దియ్యం మేము మైక్ మే మనం బార్ బోల్ అంటాడు. పాపం తప్పితే మరొకటి. చాలామంది నేను చూస్తుంటాను, పలానా బీర్వా మీద రిటైర్డ్ ఎంఆర్ఓ గారి భార్య జానీమూరు గారి జ్ఞాపకార్థం వాడికి బీరువా అంత పాపం వచ్చింది. ఎందుకంటే రెక్కలు, ఫ్యాన్ రెక్కల మీద లేదు, దీని మీద ఒక పేరు, దీని మీద ఒక పేరు, ఒకటి రాసుకుంటే సరిపోతుంది. అది కూడా తప్పు. 3 రెక్కల మీద రాస్తాడు, ఫలానా ఆయన గారి జ్ఞాపకార్థం 3 రెక్కలంత పాపం వచ్చింది. రియాకారి వద్దు, పేరు వద్దు. కాబట్టి ఉత్తమ స్త్రీ గురించి చెప్పుకుంటున్నాం. ఏ స్త్రీ అయితే రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటుందో, ఒకవేళ వాళ్ళకి డేట్ వచ్చింది, ఉపవాసాలు ఉండే పని లేదు. ముగిసిన తర్వాత మళ్ళీ రంజాన్ అయిపోయిన తర్వాత 5 కానీ 6 కానీ 7 కానీ ఎన్ని రోజులైతే రక్తస్రావం ఉందో అన్ని రోజుల తర్వాత మళ్ళీ ఉపవాసాలు ఉండాలి. నమాజులు చదివే అవసరం లేదు, మిస్ అయినాయి. కానీ గడిచినటువంటి ఉపవాసాలను ఉండాలి 30 రోజులు. దాని తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ స్త్రీ అయితే తన భర్త చెప్పినట్టు వింటుందో, భర్త మాట అంటే వేదం, భర్త ప్రసన్నత అల్లా ప్రసన్నత, భర్త ఇష్టపడితే స్వర్గం, భర్త కష్టపెడితే నరకం, భర్తకు విధేయత చూపే స్త్రీ. ఆజ్కల్కి అసలు భర్త అంటే విలువే లేదు, నువ్వు లేకపోయి నేను బతుకుతానంటుంది. ఒకప్పుడు నిజంగా భర్త కోసం, భర్త తిన్న దాంట్లో తినాలని, భర్త తిన్న తర్వాత తినాలని, భర్తతో తినాలని. ఈడు కూడా అంతే. ఈడు ఇప్పుడు అన్నం తినేటప్పుడు పోనీ ఒకటే పెట్టుకున్నాడు అనుకో, ఏడు తింటున్నాడు కూడా తెలియదు. ఎప్పుడన్నా పెట్టావా, ఒక్క ముద్ద పెట్టావా? ఎప్పుడన్నా ప్రేమలు ఎలా కలుగుతాయి? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రేమతో ఒక ముద్ద తినిపించినా సరే పుణ్యమే. ఆ పెళ్ళైన రోజు పెట్టుంటాడండి ముద్ద, ఇంకంతే సచ్చిన దాకా వాడు అసలు దోలేపోడు. ఇంకెట్టింటుంది నీ మాట? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు కూడా ప్రేమతో ఒక ముద్ద తినిపించు. తినేటప్పుడు అల్హమ్దు బిస్మిల్లా తినిపించు. బేగంకు ఏక్ నివాళ కిల్లావుది, ఓ మాధురి, ఓ మొహబ్బత్ అలాగే. అసలు నువ్వు ఎప్పుడు ఈ 24 గంటలు పోయి మా ఆతమే మై ఆతమే మై కాతమే మై ఆతమే ఇదేనా? ఇంకా వాడికి ఇంకేముంటుంది ప్రేమ? కూడా అంతే. ఇప్పుడు వాడొచ్చి ఇదివరకు పాప ఎదురు చూసేది, ఇప్పుడు ఫోన్లో పడింది అనుకో, ఏడుతూ ఉంది దారిలో. మన వీడియో చూసాను, ఏందో పాపం వాళ్ళ తాత చచ్చిపోయాడో లేకపోతే వాళ్ళ అమ్మమ్మ చచ్చిపోయింది అనుకుంటే వాడు కెమెరా ఇట్టన్నాడు, ఆ సీరియల్ చూసి ఏడుతుంది. క్యాది కల్ క్యా బోల్తే కి ఉన్కా బహు క్యా బోల్తే కి ఉన్కా సాస్ క్యా బోల్తే కి 24 గంటలు గడుక్కున్నదే ముచ్చటే, కసులు ఊడ్చినదే ముచ్చటే. ఎప్పుడు నలుగురు కూర్చుంటే కూడా ఆ సీరియల్స్ ఎందుకు మనకి ఉపయోగం ఏమన్నా ఉంది? అసలు
ఆలోచించండి ఒకసారి. సమయాన్ని వృధా చేయకండి, ఖురాన్ చదవండి, ఇంటికి దీపం ఇల్లాలు. నువ్వు గనక ఖచ్చితంగా ఉంటే అల్హమ్దులిల్లా ఆ ఇల్లు స్వర్గధామం. లేకపోతే నువ్వు నిప్పుకణమైతే ఆ ఇల్లు కాలి బూడిదై మసైపోద్ది, గుర్తుపెట్టుకోమ్మా. అందుకే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, స్త్రీలారా నరకంలో మిమ్మల్ని ఎక్కువగా చూశాను. ఏంటి ప్రవక్త, మమ్మల్ని ఎందుకు ఎక్కువ చూశారు ప్రవక్త అని అడిగారు. పాపం జీవితాంతుడు ఎప్పుడు ఏది కావాలంటే తెస్తుంటాడు. నాకు అది కావాలంటే తెస్తాడు, ఇది కావాలంటే తెస్తాడు. ఏదో మొన్న పొరపాటున ఆ రంజాన్కి మొన్న ఆమె అడిగిన ఒక ముక్కు పుడక తీసుకురాలేదని అంటది, నిన్ను చేసుకుని కానీ ఏ రోజు నేను సుఖపెట్టావు, నా జీవితం నీకు పెట్టాను పో, నేను పాడు చేశాను అని పో అంటది. అంత జీవితం మొత్తం ఆ విధేయత. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, జీవితం మొత్తం అవిధేయత ఒక్క మాటలో తీసేస్తుంది భర్త. నీకోసమే కదా వెళ్తున్నాడు ఈరోజు. వాడు టాపీ పనికి వెళ్ళని, సెంటరింగ్ పనికి వెళ్ళని, లేకపోతే సింగరేణి దాంట్లోకి వెళ్ళని, లేకపోతే ఫారెస్ట్ దానికి వెళ్ళండి, లేకపోతే సాఫ్ట్వేర్కి వెళ్ళండి. నా భార్యకి బంగారం కొనాలి, నా పిల్లలకి మంచి చదువులు చదివించాలి, ఓ ఫ్లాట్ కొనుక్కోవాలి, ఇల్లు కట్టాలి. తన భార్య బిడ్డల కోసం వెళ్ళేటువంటి తరుణంలో తిరిగి మరలా రాకపోవచ్చు. ప్రాణాలు పణంగా నీ కోసం పెడుతున్నాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకవేళ నీ భర్త గాయాల కడుగుతో ఇంటికి వస్తే భార్య తన నాలుకతో శుభ్రం చేసిన సంపూర్ణంగా విధేయత చూపినట్టే నీకు భర్త అంటే లెక్కే లేదా. భర్తను ఎదురిస్తావా, అన్నమాట అంటావా, తుమ్మే ఏక్ బోలే తో మై సౌ బోల్తా, తుమ్మే కైకి బోలే పహలే. ఒక్కటందనుకోండి పొరపాటున పాప వీడు ఏదో బయట షాపులోనో లేకపోతే వ్యాపారంలోనో ఉద్యోగంలోనో ఏదో ఎన్నో టెన్షన్స్ వస్తాడు. ఇంటికి రాగానే ఎప్పుడన్నా గేజ్ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు వచ్చే బుల్కి ఎదురెళ్ళి చిరునవ్వుతో ఒక్క మాట పలకరించు, ప్రపంచాన్ని మర్చిపోతాడు. అల్హమ్దులిల్లాహ్. రావటం గ్యాది బోలాయే అంటే తినగలే యాది రాని వీడికి టెన్షన్. మొన్న ఒక సెటిల్మెంట్లో వెళ్ళాను సార్, వెళ్తే ఏమన్నాడు తెలుసా, సార్ పెళ్ళి 6 సంవత్సరాలు ఒక్క రోజన్నా సరే నవ్వుతా పలకరించున్నా అడగమన్నాడు. ఏందమ్మాయి ఏంది మరి అంతే ఏమన్నాడు. నిజమండి, ఈరోజు ఆ బంధాలు మొత్తం కూడా మనకి ఇస్లాం నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు తఆలా అన్హాతో పొరుగు పంది పెట్టుకునేవాళ్ళు. ఒక్కోసారి కావాలని ఓడిపోయేవాళ్ళు. ఎందుకంటే ఆయిషా రదియల్లాహు తఆలాని గెలిపించాలి. సార్ భార్య నిన్నే లోకంగా చూస్తుంది, నువ్వు కూడా ఆమె చూడు. ఎవరెవరికో చెప్తే ఎవడన్నా కొంచెం లేడీస్ వాయిస్తో ఫోన్ వచ్చింది, మిస్ కాల్, హలో ఎవరండి, ఎంత అసలు ఆ పొలైట్నెస్, అసలు వాడి యొక్క ఆ స్వరం. ఎప్పుడన్నా భార్యతో చెప్పావా ఐ లవ్ యూ బేగం అని ఎప్పుడైనా చెప్పావా? భార్యను ప్రేమిస్తున్నానని చెప్పు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్టయితే ఆ మాట చెప్పండి, ప్రేమ పెరుగుతుంది. కట్టుకున్న భార్యకు చెప్పు రోజు, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు చెప్పు రోజు. ఎవరెవరికో చెప్తారంటున్నావు, జీవితాన్ని పాడు చేసుకుంటావు. సోదరుడు, ఇస్లాం అతి పవిత్రమైనటువంటి ధర్మం, జీవన విధానం. కాబట్టి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ స్త్రీ అయితే తన భర్త చెప్పినట్టు ఉంటుందో, అడవిలో ఉంటే అడవిలో, ఎడారిలో ఉంటే ఎడారిలో. ఆనాడు కటిక ఇసుక ఎడారిలో విడిచిపెట్టి వచ్చారు హాజర్ అలైహిస్సలాం వారిని. ఏమనలా, అల్లా ప్రసన్నత, అల్లా ఆజ్ఞ లేకపోతే ఆమె గురించి వదిలిపెట్టేవా, ఆయన కోసం అన్నాడు, వెళ్ళిపోండి, ఆయనే మాకు రక్షణ. సుబ్హానల్లాహ్. ఏ స్త్రీ అయితే తన శీలాన్ని కాపాడుకుంటుందో, భర్త హాజరీలో గైర్ హాజరీలో అల్లా సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి ఆ నడవడిక, స్త్రీకి ఉత్తమమైనటువంటి అలంకరణలు అవే. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, స్త్రీ యొక్క అలంకరణలు ఏంటి, బంగారు ఆభరణాలు, పొట్టు వస్త్రాలు కాదు, ఉత్తమ నడవడిక. ఏ ఊరు అమ్మాయి అయితే అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చిన కాడి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నమాజ్ చదువుకుంటున్నారు, వాళ్ళ అత్తమ్మకు సేవ చేసిద్ది, అన్నదమ్ముల మధ్య తగులు లేవు అని చెప్పేసి అంటే నువ్వు సినిగిపోయిన సీర కట్టుకున్న పూరింట్లో ఉన్న స్వర్గమే, అందులో అనుమానం లేదు. వచ్చిందయ్యా, వామ్మో ఎక్కడి నుంచో వచ్చింది, పెళ్ళైన 3 రోజే భయ్ ముజే మై హోనా తుమాకు అమ్మి హోనా ఏ తెలుసుకోండి ఒకే మాట. నువ్వు ఇక్కడ కొత్తగూడలో ఉంటే ఏముంది ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు, హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే బెంగళూరు వెళ్ళాలి. వచ్చింది గద్దె తోలుకుపోయినట్టు, కోడి పిల్లని ఎత్తుకొని బట్టి వెళ్ళిపోయింది. 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేస్తే వాడికి ఏంటంటే ఇప్పుడు పొడుసు బెల్లమేమో బెల్లం అయిపోయింది, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఏమో సేదైపోయారు, ఇప్పుడు మాకొద్దు, వెళ్ళిపోతున్నా. అస్తగ్ఫిరుల్లాహ్. కాబట్టి అన్ని బంధాలు అనుబంధాలు సోదరుల తప్పులు అందరిలో ఉన్నాయి, లేవు అని లేవు. ఇవన్నీ నువ్వు సెట్ చేసుకోవాలంటే ఖురాన్ గ్రంథాన్ని చదువు. రాబోయే రంజాన్లో దీన్ని సద్వినియోగం చేసుకో. పవిత్రంగా బ్రతుకు, హరాంకి దూరంగా ఉండు, వడ్డీలకు దూరంగా ఉండు, కట్నాలకు దూరంగా ఉండు. ఎక్కడ ఇప్పుడు రంజాన్ అంటే ప్రత్యేకించి వద్దున్నాను. రంజాన్లో ఎన్ని రోజులు ఉపవాసం, ఎంతసేపు ఉపవాసం ఉంటాం? పొద్దున్నే
5 గంటల 12కో ఎంతో ఉంది అనుకుందాం, 6 గంటల 26 అట్లా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే 15 గంటల పాటు నిరంతరంగా ఉంటాడా? ఎవడో సారాయి అమ్మేవాడు ఒక ఇఫ్తార్ ఇస్తున్నాడంటే అద్దాలు పలగొట్టుకుని వెళ్ళి టేబుల్ ఎర్రగొట్టుకుని వెళ్ళి తింటే చచ్చిపోతావు ఒక్కరు తినపోతే. ఎవడో పొలిటికల్ వాడు ఏమి ఇస్తున్నాడో తెలియదు, వాడు వడ్డీ వ్యాపారస్తుడా, వీడు సారాయి కొట్లు సారాయి అమ్మేవాడా, లేకపోతే అప్పులెగ్గుంటున్నాడు, వాడు ఎలాంటి వాడు? కొంచెం వద్దా? ఆ ఒక్కరు తినకపోతే సస్తావా? పోనీ జీవితం మొత్తం పెడతాడా? ఏ శరీరం అయితే హరాం తింటుందో ఆ శరీరం స్వర్గంలో వెళ్ళదు, గుర్తుపెట్టుకో. నీ ఉపవాసం స్వీకరించబడాలా వద్దా? ఎవడు పడితే ఎలా తింటావు అసలు? ఒక ఆలోచన లేదా? ఇంట్లో పచ్చడి తిను చాలు, కష్టపడింది చెమట వచ్చింది తిను, బరకత్ ఉంటుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రహమత్ ఉంటుంది. కాకపోతే 4 ముక్కలు ఎక్కువ వేస్తాడు వాడు, ఫ్రైలు పెడతాడు, చికెన్ అంటాడు, లేకపోతే ఫిష్ అంటాడు, లేకపోతే ఫ్రాన్స్ వేస్తాడు, ఒక్క పూట ఏమైంది? లేకపోతే ఏమైంది? అలాంటి వాటికి ఎగబడకండి, ఎక్కడ పడితే అక్కడ తినకండి, పవిత్రంగా ఉండండి. రోహాన్ని తాకతు ఉంటుంది, ఇక్కడ జిస్మాన్ని తాకతు ఉంటుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రహమత్ ఉంటుంది. కాబట్టి నేను అల్లాహ్తో దువా చేస్తున్నా, ప్రత్యేకించి ఈ రామవరపు మసీద్ కమిటీపై, ఈ ముసల్లీలపై, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన కారుణ్యాన్ని కురిపించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇస్తిమాలు ఎవరైతే పాల్గొన్నారో అందరి పాపాలని మన్నించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక, శైతాని కీడు నుండి కాపాడుగాక. రాబోయే రంజాన్లో సంపూర్ణంగా ఆరోగ్యాన్ని ప్రసాదించి, సంపూర్ణంగా షవ్వాల్ యొక్క ఉపవాసాలతో సహా మొత్తాటిని పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు అల్లాహ్ తఆలా మనకు ప్రసాదించుగాక. రియాకారి నుండి, బడాయి నుండి మనల్ని కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆయన చేతుల మీదుగా పుణ్యాన్ని అందుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. రియాన్ స్వర్గపు ద్వారం గుండా స్వర్గంలో వెళ్ళేటువంటి అదృష్టాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఈ ఉపవాసం యొక్క సిఫారసు అల్లాహ్ తఆలా మనకు ప్రసాదించుగాక. ఈ రంజాన్లో ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదివి ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. షిరిక్ నుండి, బిదాత్ నుండి కాపాడుగాక. తౌబా చేసుకున్నటువంటి మంచి బుద్ధిని మనకు ప్రసాదించుగాక. సమాధి బాధ నుండి కాపాడుగాక. నరకమైనటువంటి అగ్నిగుండ నుండి కాపాడుగాక. పులిసి రాత్రి క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ స్వర్గంలో ప్రవేశించి మన భార్య బిడ్డలతో పాటు ఆయన్ని దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా అందరికీ ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ అల్లా వారందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు వల్ల, ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వారికి ఆర్థికాభివృద్ధిని ప్రసాదించు వల్ల, ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అల్లా వారికి ఉత్తములైనటువంటి నీ దాసుల్ని సంతానంగా ప్రసాదించు వల్ల, ఎవరైతే జోడి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉత్తమ జోడిని ప్రసాదించు వల్ల, ఎవరైతే ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్య నుంచి గట్టెక్కించు వల్ల, అల్లా నీవు కనికరించేవాడి వల్ల, కరుణామయులకెల్లా ఉత్తమ కరుణామయుడు వల్ల అల్లా మా పాపాలని మన్నించు వల్ల, నీ ప్రవక్త చేతుల మీదుగా కౌసర్ తగ్గే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, ఆయన సిఫారసును మాకు ప్రసాదించు వల్ల, అదేవిధంగా ఈ జమాతులు, ఈ తెగలు, వర్గాలు, ఫిరకాల యొక్క పీడ తొలగించి మేమందరూ ఉమ్మతిగా, ఒకే కలిమాగా, ఒకే నీ ప్రవక్త అనుచరులుగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదివి ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, అల్లా ఆఖిరతుల మా యొక్క అమల్లో మా కుడి చేతిలో వచ్చే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, కుడి పక్షంలో చేరేటువంటి అదృష్టాన్ని ప్రసాదించు వల్ల, నీ నీడలో స్థానం పొందే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు వల్ల రియాకారి నుండి, బడాయి నుంచి మమ్మల్ని కాపాడు వల్ల, అతి శ్రేష్టమైనటువంటి నీ దైవతల సమావేశంలో ఈ అదముండు గురించి ప్రస్తావించు వల్ల ఈ కార్యక్రమాన్ని మా కోసం సదకయ్య జారియా చేయ వల్ల, ఏపర సాఫల్యాన్ని ప్రసాదించు వల్ల, ఈ సందేశాన్ని విన్నవారందరూ కూడా అర్థం చేసుకుని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల ఏపర సాఫల్యాన్ని ప్రసాదించు. ఆమీన్ సుమామీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, సలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, చాలా చాలా ధన్యవాదాలు. పాప నిజంగా చెప్పినట్టు సుమారు 3 సంవత్సరాలు